హాయ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసుగా నేను ఏ వీడియోలో కూడా వాయిస్ చెప్పను నేను. కానీ ఈ వీడియోలో మాత్రం నేను వాయిసే చెప్పాలని ఫిక్స్ అయిపోయి అలవాటు చేసుకుందాం అనుకుంటున్నా. అసలు నాకు రాదు ఫస్ట్ చెప్పడము. ఇంకా మా ఆయన పిల్లలు వచ్చి ఇలా అంటున్నారనమాట, మా మీదకైతే బాగానే మొత్తుకుంటావుగా, పెద్ద నోరేసుకొని మా మీద పడిపోతావుగా, మరి ఇప్పుడు వాయిస్ చెప్పడానికి ఏమైంది, చెప్పొచ్చు కదా, ఇదైతే చేతనైద్ది అది అయితే రాదా అని అన్నారనమాట. ఇంకా నేను సైలెంట్ అయిపోయినా, ఇంకేం మాట్లాడతాం, అది కూడా నిజమే కదా అనిపించింది. సరేలే ట్రై చేస్తా, నేర్చుకోవాలి ఇంకెప్పుడు మరి అని నాకు కూడా అనిపించింది. ఇంకా వీడియో విషయానికి వస్తే ఏంటంటే, నేను ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. చిట్టికి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నేను ఆమెకి వంటలు నేర్పియడం స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా రోజు కర్రీస్ అయితే నేర్పిస్తూనే ఉన్నా, ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ అయితే చేస్తుంది, బాగానే చేస్తుంది. తర్వాత ఏమనిపించిందంటే చట్నీ కూడా చేయడం రావాలి కదా అనిపించింది. నాకు గోంగూర చూసేసరికి ఆమెకి అది కూడా నేర్పియాలి చట్నీ చేయడం అని అనిపించింది. ఇంక అందుకే చేద్దురా చిట్టి అని తీసుకొచ్చిన. కొంచెం అయిష్టంగానే చేస్తుంది పాపం. అంటే మనం అయితే రోజు అలవాటు చొప్పున చేస్తూ ఉంటాం, కానీ ఇంకా వాళ్ళు చేయాలంటే అదే పనిగా రోజు చేపిస్తూనే ఉన్నాను నేను. అంటే ఆమెకి అలవాటు కావాలనే ఉద్దేశం అంతే. ఇంకెక్కడైతే పిలుస్తుంది అనమాట, ఇవి ఏగినాయా ఎండుమిర్చి చూద్దురా ఒకసారి అని పిలుస్తుంది. అయితే నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చిన. ఇంక అప్పటి నుంచి అడుగుతూనే ఉందన్నమాట, ఇంక ఇప్పుడే నూనె ఎంత వేయాలి, ఇంకేమేమి వేయాలి, ఎట్లా చేయాలి అని అడుగుతుంది. పాపం చాలా ఓపికగా అయితే చేస్తుంది, చిరాకు పడకుండా, నేను చెయ్యను అనకుండా నేను చెప్పినట్టయితే చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీకి ఏమో అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఆమెకి పని చెప్తే మాత్రం అస్సలు చూడలేడు ఆయన ముందు అసలు పని చెప్పొద్దు, ఆమె చేయొద్దు, చూస్తే మాత్రం బాధపడిపోతాడు. నా కూతురు రాగానే ఇంకా పని చేపిస్తాను అని అంటాడు. సాజీరాది జీలకర్ర సాజీరా తెలుసుకో ఏది ఎట్టుంటుందో. ఒకటి కొంచెం సాలే. ఇంకా నేనేమో మరి ఇప్పుడే నేర్చుకోవాలి కదండి. ఇప్పుడు హాస్టల్లో ఉంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం హాస్టల్లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు హాస్టల్కే పంపించాలనుకుంటున్నాం. ఇంకా డిగ్రీయో బీటెక్కో ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా మళ్ళీ హాస్టల్కి వెళ్తే ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఒకరోజు 2 రోజులు హాలిడేస్కి వచ్చిద్ది, కానీ మళ్ళీ ఎక్కువ రోజులు ఉండడం కుదరదు. ఇంకా వచ్చిన 2 రోజులు కూడా మనం కూడా పని చెప్పము పిల్లలు వచ్చినప్పుడు. ఇంకా అది ఎప్పుడు నేర్చుకుంటారండి. ఇంకా నేనైతే అట్లే ఆలోచిస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఎక్కువ రోజులు హాలిడేస్ ఉన్నప్పుడే నేర్పితే తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటుంది. అంటే ఏదో అని కాదు, కానీ నేను లేచినా లేకపోయినా, అంటే కొంచెం ఊరికి వెళ్ళినా జ్వరం తగిలినా అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసి పెట్టే అంత ఉండాలి. ఇంకా చిన్నపిల్ల కాదు కదండి, డిగ్రీకి వచ్చింది అని అంటే ఇంకా చెయ్యాలి కదా. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా మీ అమ్మాయికి వంట వచ్చా, మా అమ్మాయికి రాదు, మా అమ్మాయి చేసిద్ది కానీ మీ అమ్మాయికి వచ్చిద్దా అని అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం కూడా. ఇంకా అట్లా అందుకని అన్నమాట. అంటే వేరే ఎవరో ఏదో అనుకుంటారని కాదులే, కానీ మన పిల్లలకు కూడా అన్నీ వచ్చి ఉండాలి అనేదే నా ఉద్దేశం. ఇంకా ఈ మాటని వచ్చి అంటుందన్నమాట. అవును అన్నీ నేర్చుకోవాలన్నావుగా, మరి నాకు డ్యాన్స్ కూడా నేర్చుకోవాలని ఉంది, మరి నేర్పియనని అంటుందన్నమాట. ఎందుకులేమ్మ ఊకో, కొంచెం డాడీ ఇబ్బంది పడతాను, నేను డ్యూటీకి వెళ్ళట్లేదు కదా, ఆయన ఒక్కడే వెళ్తాడు, సరే ఉండు నేర్చుకుందు కానీ కొంచెం టైం పట్టిద్ది అని చెప్పిన. ఆమె దగ్గర అయితే అన్ని కళలు ఉన్నాయండి. నా కూతురని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఇంకా స్టడీలో ఫస్టే ఉందండి. ఇంకా డ్యాన్సు, సాంగ్స్, యాక్టింగ్ కూడా చేసిద్దండి. మీకు వీలైతే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, నేను ఒకసారి మీరు కూడా చూడండి. ఆమె అడిగినవన్నీ నేర్పించాలనే ఉంటుందండి, కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. ఆమె బట్టలు పైన ఉన్నాయి, కొంచెం తీసుకురాపోలేదు. హే లెగ్గు నాని కొడుతూ ఎందుకట్ట, లేగురా. మామయ్య వచ్చి లేపితే అప్పుడు వద్దు, కానీ అట్లా చేయొద్దు, నిద్రపోయేటోళ్ళకు కోపం వచ్చిద్ది. చిటి పచ్చడి అయిందా, కూర్చొని అదే అయిద్దా, తల పట్టుకోకూడదు. అంటే నువ్వు దానికి ఆపోజిట్లో చేస్తావు అనమాట, నేను ఏదన్నా చెప్తే. పచ్చడి మాడిపోతుంది, అది గోంగూర మాడిపోతుంది. ఆపను లేదు, ఆకలి అవుతుంది చిట్టి, తొందర గోంగూర చట్నీ చేస్తే తినాలని ఉంది. నిద్రపోతానువే
ఉల్లిపాయలు వేస్తున్నావా? ఉప్పే గుర్తుపెట్టుకో, ఎట చేస్తున్నావా పచ్చడా. వెయ్యి వెయ్యి, ఒక స్పూన్ వెయ్యి. కారమా? బట్టల పైన ఉన్నాయి వాళ్ళు. చెప్పు. మిక్సీ పట్టు, దీన్ని తీసి మూత పెట్టి మిక్సీ పట్టు. నిద్రపోతాను ఏంది? ఆహా, నువ్వే పట్టు. అది అట్లుండనే ఇంకా దాన్ని బంద్ చేస్తావా? అయిపోయిందా? గోంగూర దగ్గరికి అయిందా? బంద్ చేయి. అన్నీ తీసుకొని రారా. ఇక్కడే పట్టాలా? చెక్కింగా? జాగ్రత్త, కారం కంట్లో పడుతుంది మూతలు వేస్తే. మెత్తగైందా? జాగ్రత్త, కంట్లో వస్తుంది ఒకసారి. చూడు. వా సూపర్. అది ఇందులో వేయి, ఇది అందులో కాదు. గోంగూర వేసి కారం మొత్తం మంచిగా లోపలికని. ఓ షెట్, గోంగూర చల్లగా కావాలి, మిక్సీ పాడైద్ది అట్లే పడితే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అదేనా డైలాగ్? గోంగూర తీసుకురా, అందులో వేసి మిక్సీ పట్టేసి ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడు కాదు పట్టిన రెంటాక అయింది అది. గోరంటాక అయిపోయింది. బాక్స్ కింద పెట్టి మిక్సీ గిన్నె పట్టుకో. అది కలవదు అంతే, కలిసిద్ది. మొత్తం తీసి అందులో వేసి కలిపేసి. పెద్ద పెద్ద ముక్కలు పోయాలి, మళ్ళీ అడ్డంగా ఇట్లా ఇంత. చాలు. మా అమ్మాయికి పచ్చడి చేయడం వచ్చేసిందా? వచ్చిందా? వస్తా. ఆనియన్ వేసి కలిపేసి తినేసేయడమే ఇంకా. ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం. ఉల్లిగడ్డలే ముందే ఇట్లా చేయాలి, విడివిడిగా చేసి అందులో వేసి కలపాలి. ఇది కొంచెం ఇవా. సూపర్. వా, ఒక చేయడమే రాదు, నేను చెప్తుంటే చేసింది. చెప్పడం వేరే, చేయటం వేరు. మరి రోజు నేను చేస్తాను. ఓకే అండి, వీడియో అయితే ఇంతే. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.